ఈనాటి ఈ ప్రమాణ స్వీకరణ సందర్భంగా మా కైకలూరు నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సంఘం తరపున, మా ఏలూరు జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం తరపున, మా కళ్యాణ గ్రామం తరపున అందరికీ కూడా, నా తోటి డైరెక్టర్లకు, చైర్మన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వాస్తవం చెప్పాలంటే ఈ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అందరికీ తెలుసున్న విషయం. మరి ఏనాడు కూడా ఏ కార్పొరేషన్ లేని టైంలో మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఫెడరేషన్ అనే విధానంతో మన ఈ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గంతో మరి ప్రారంభించడం, మరి నేడు ఇవాళ 68 కులాలకు పైగా మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి నాంది మూలం నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ తోటి బిగినైంది. మరి కనుక ఈ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ తెలుగుదేశం పార్టీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి ఎన్డీఏ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మన నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంతైనా సరే రుణపడి ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి గత గవర్నమెంట్ చేసినట్టుగా కాకుండా మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మరి 100% దీనికి నిధులు కేటాయిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అలాగే మొదటి బడ్జెట్ లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు మరి బీసీ ఫెడరేషన్ కానీ, కార్పొరేషన్ కానీ మరి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా మరి పెద్ద ఎత్తున నిధులు ఇస్తారని, అలాగే కొన్ని మామూలుగా చెప్పాలంటే ఈ సంక్షేమ పథకాలే కాకుండా మరి కాపు సామాజిక వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి కార్పొరేషన్లకు ఇచ్చిన విధంగా విదేశీ విద్యకు కూడా మా నాయ బ్రాహ్మణ మరి సోదరులకు, మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి, చదువుకున్న వ్యక్తులకు విదేశీ విద్యలో కూడా మరి ఈ కార్పొరేషన్ నుంచి నిధులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులు, మా కైకలూరు నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సోదరులు, మా కళ్యాణ గ్రామ నాయ బ్రాహ్మణ సోదరులందరికీ, అలాగే ఏలూరు జిల్లా నుంచి, అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మొదటి నుంచి కూడా, మా చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి. మరి వ్యాలీ పదవి రావడానికి మరి మా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే మా కళ్యాణ మండల నాయకులు, మా కళ్యాణ గ్రామ నాయకులు, కళ్యాణ మండల నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారు, అలాగే ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు, ముఖ్యంగా నా వెన్నంటి ఉండి మా నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సోదరులు ఎప్పుడు పిలిచినా సరే నాకు తోడుగా ఉండి, నాకు పెద్ద ఎత్తున మరి ఇంత సపోర్ట్ గా ఉన్నారు కనుక, మా కళ్యాణ ప్రజలు ఇంత సపోర్ట్ గా ఉన్నారు కనుక, మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు ఆశీస్సులతోటి నాకు ఈ గౌరవం దక్కడం, అలాగే మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు అయినటువంటి మరి కమ్మిల విఠలరావు గారు, వారి ఆశీస్సులతో నాకు ఈ పదవి దక్కడం, అలాగే మా సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడకుండా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఈ సామాజిక వర్గానికి ఇచ్చినా ఎక్కడ వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ కూడా సమానంగా పరిగణలోకి తీసుకుని సామాజిక న్యాయం చేస్తారని పూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.